వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. అప్డేట్ చూద్దాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే మఠా రాఘమయ్య ఆధ్వర్యంలో ఎంఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని మంత్రి శ్రీనివాసరెడ్డి స్వయంగా స్వీకరించారు. అంతేకాదు కొన్ని సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉందని, పేదల అభివృద్ధి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విజయవాడలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించిన మంత్రి అచ్చెన్నాయుడు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు నేరుగా సేవలు అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ప్రజల దగ్గరకే ప్రభుత్వం అనే లక్ష్యంతో ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజాసేవే పరమావధిగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్న మంత్రి అచ్చెన్నాయుడు ప్రజల కష్టాలను వెంటనే గుర్తించి స్పందించే వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం మరింత సమర్థవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రజా దర్బార్లు కీలకంగా మారాయని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి దర్శించుకున్నారు. రాష్ట్రంలో హిందూ ధర్మం, సనాతన ఆచార వ్యవహారాలకి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి దేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మానికి, సనాతన ఆచార వ్యవహారాలకి పెద్దపీట వేసినటువంటి నేటి కూటమి ప్రభుత్వం నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తన ప్రభుత్వం గుండా ప్రతి వర్గానికి అందించే క్రమంలో ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కూడా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకోవడానికి కుటుంబ సమేతంగా స్నేహితులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈరోజు కాణిపాకం వెళుతూ ఉన్నాం. కాణిపాకంలో కూడా అక్కడ విఘ్నేశ్వర స్వామి యొక్క హోమాలు, పూజల్లో పాల్గొన్న తర్వాత అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వ పక్షాన ఉండి చేయడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా జిడిమెట్లలోని గండి మైసమ్మ చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన జెండాని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి పార్టీ జెండాను ఆవిష్కరించే కార్యక్రమం జరుగుతోందన్నారు కవిత. మే 20 నుంచి జూన్ 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. జీహెచ్ఎంసీలో మొట్టమొదటిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ చేశామన్న కవిత తమ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మొదటి ఎమ్మెల్యే సీటు కుత్బుల్లాపూర్లోనే గెలిచేలా ఉన్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మే 20వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇవాళ మరి జిహెచ్ఎంసీలో మొట్టమొదటిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి స్థానిక నాయకత్వం మనోజ గౌడ్ గారు, మారయ్య గారు, రామరెడ్డి గారు, శాంత గారు, భవానీ గారు, ఇంకా అనేక మంది స్థానిక నాయకులు, వీరేందర్, సీతారాం, వీళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ జెండా ఎగిరేయడం జరిగింది. చాలా సంతోషిస్తా ఉన్నాం. మొట్టమొదటి జెండా జిహెచ్ఎంసీలో కుత్బుల్లాపూర్ ఎగిరిందంటే రానున్న రోజుల్లో కూడా మొట్టమొదటి ఎమ్మెల్యే స్థానం మేము కుత్బుల్లాపూరే కైవసం చేసుకుంటామనే విశ్వాసం మాకు చాలా బలంగా కలుగుతా ఉంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన చిన్నారులకు ఉచితంగా సైకిళ్లను అందజేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే 400 సైకిళ్లను పంపిణీ చేసిన జగ్గారెడ్డి త్వరలోనే విడతల వారీగా మరో 600 సైకిళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. సైకిళ్ల కోసం తన ఇంటికి వచ్చిన చిన్నారులతో ముచ్చటించిన జగ్గారెడ్డి త్వరలోనే సైకిళ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ చిన్నారులు ఆనందంతో తమ ఇళ్లకు వెళ్లారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరవలేనివని ఆదిలాబాద్ డీసీపీ అధ్యక్షుడు
నరేష్ జాదవ్ అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. టెక్నాలజీతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థను రాజీవ్ బలోపేతం చేశారని గుర్తు చేసుకున్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు నరేష్ జాదవ్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హిందూ దేవాలయాలపై దాడులు చేయడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంపేటలో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఆయన ఖండించారు. తమ ప్రభుత్వ హయాంలో అన్ని మతాలకు అండగా ఉండవని చెప్పారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. మొన్న 4 రోజుల క్రితము శాంపేటలో ఉన్నటువంటి హనుమంతు విగ్రహం కూల్తే నెల రోజుల క్రితము నర్సంపేటలో ఉన్నటువంటి కాకతీయుల నాటి ఆలయం శివాలయంలో గుప్త నిధుల కోసము తవ్వకాలు ప్రభుత్వం అభివృద్ధి అని తవ్వకాలు జరుపుతుంటే అక్కడ కూడా శివాలయాన్ని ఆ లింగాన్ని మరి పరిస్థితి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం చూస్తున్నాం. ఇదే కాక 2-3 రోజుల క్రితం కూడా అంటే కొద్ది రోజుల క్రితము ములుగులో ఉన్నటువంటి కాకతీయుల నాటి ఆలయాల్లో ఆ ప్రాంతంలో కూడా కొన్ని తవ్వకాలలో మరి ఆనాటి కాకతీయులు నిర్మాణం చేసినటువంటి శివాలయంలో ఉన్నటువంటి లింగాలు కూడా మరి దొరికినటువంటి చరిత్రకారులు చెప్పినటువంటి సందర్భం. ఇవన్నీ కూడా ప్రజల భక్తి విశ్వాసాలతో ఆటం ఆడొద్దని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులకు ఈ శాసనసభ్యులకు మంత్రులకు మేము హెచ్చరిస్తున్నాం. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనుపల్లిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలిసి కలెక్టర్ హిమాంశు శుక్లా పల్లె వీక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజా సమస్యల్ని స్వయంగా పరిశీలించి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. జల జీవన్ మిషన్ కింద ₹1 కోటి వ్యయంతో 7 చెరువుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామాన్ని 100% సీసీ రోడ్లతో అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. గ్రామంలో మంచినీటి సరఫరా, సీసీ రోడ్ల నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేకంగా పరిశీలించిన కలెక్టర్ స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. రైతు భరోసా కేంద్రంలో ఛాంపియన్ రైతులను అభినందించి PMDSU కిట్లను అందజేశారు కలెక్టర్ హిమాంశు శుక్లా. వర్షం వస్తేనే ఈ ఏరియాకి నీళ్ళు వస్తుంది. సో గౌరవనీయులు సీఎం గారు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు విషయం అంటే జల్ధార ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఈ ప్రాంతంలో ఈ గ్రామం వరకే 7 ఇరిగేషన్ ట్యాంక్ ఐడెంటిఫై చేసుకొని దీన్ని జల్ధార ప్రోగ్రామ్ కింద ఆల్మోస్ట్ ₹1 కోటి దీనికి మరమ్మతు చేయడం, జంగల్ క్లియరెన్స్ చేయడం, డీసిల్టింగ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే వచ్చిన నవంబర్లో, డిసెంబర్లో సైక్లోన్ వర్షం వచ్చినప్పుడు ఈ ట్యాంక్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. దీనివల్ల ఇక్కడే ఉన్న ప్రాంతంలో అగ్రికల్చర్కి చాలా మంచి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా. స్విమ్మింగ్ ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షీషా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన స్విమ్మింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ స్విమ్మింగ్ పోటీలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు కలెక్టర్ రాజర్షీషా. ఆపాద్ మిత్రాస్ ఒక స్కీమ్ ఉంది. ఆపాద్ మిత్రాలో మనం ఇటువంటి వారికి ఐడెంటిఫై చేస్తున్నాము. అంటే దోస్ హూ కెన్ యాక్చువల్లీ దోస్ హూ ఆర్ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఇక్కడ ఫ్యూచర్ లో వారికి ఆపాద్ మిత్ర కావచ్చు, NCC కావచ్చు, ఏమైనా లేదు నెహ్రూ యువ కేంద్రాస్ కావచ్చు, NSS కావచ్చు, అంటే అన్నిట్లో కూడా చాలా ఉపయోగపడతాయి. ఒక ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయితే ఒక టాలెంట్ వస్తాయి. ఫ్యూచర్ లో కూడా పిల్లలు ఎక్కడైనా ఇటువంటి డిఫరెంట్ డిసిప్లిన్స్ లో కూడా గవర్నమెంట్ తో కలిసి పనిచేయాలి, లేదు ఇంకా ఎక్కడైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో కూడా గవర్నమెంట్ సెక్టర్ గా కూడా స్విమ్మింగ్ కోచ్ గా రావాలి. ఆర్ ఎక్కడైనా కూడా మన ఒక CV ఉంటాయి. CV బయోడేటాలో మీ హాబీస్ ఏముంటాయి అంటే మీ పిల్లలు అక్కడ స్విమ్మింగ్ కూడా రాసుకోవచ్చు. సో అది స్విమ్మింగ్ కూడా ఎవరైనా బయోడేటా చూస్తే, హాబీ చూస్తే వాళ్ళకి ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ ఎక్కడైనా కూడా మేజర్ అడ్వాంటేజెస్.
కృష్ణా జిల్లా గుడివాడలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ₹1 కోటి బంగారు కిరీటం మాయంపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లలిత విచారణను స్పీడప్ చేశారు. ఆలయానికి చేరుకున్న ఆమె అర్చకుల నుంచి వివరాలు సేకరించారు. 31 మంది సభ్యులు అందుబాటులో లేమని ఫోన్లో సమాధానం చెప్పడంపై కమిషనర్ విస్మయం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకపోవడం ఏంటని ట్రస్ట్ సభ్యులపై ఏసీ లలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో లేకపోవడంతో ట్రస్ట్ బోర్డుపై చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు ఏసీ లలిత. రికార్డులు పరిశీలిస్తేనే ఏ విషయమైనా చెప్పగలమన్నారు ఏసీ లలిత. అయితే ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో తాకట్టు వ్యాపారి పరారయ్యాడు. తన అకౌంట్లోకి తాకట్టు డబ్బులు పంపితేనే ఊర్లోకి వస్తానంటూ ట్రస్ట్ బోర్డుకి తాకట్టు వ్యాపారి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ పరిధిలో గత నెల 28న జరిగిన వృద్ధురాలి చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. 4 అంతర్ జిల్లా దొంగల్ని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 24 గ్రాముల బంగారు పుస్తల తాడు, 3 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మిర్యాలగూడ మండలం జప్తి వీరప్పగూడెంలో ఒంటరిగా ఉంటున్న బైసిని లక్ష్మమ్మ అనే వృద్ధురాలిపై నిందితులు నెల రోజులుగా రెక్కి నిర్వహించారని డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించారు. అనంతరం పక్కా ప్లాన్ తో చైన్ స్నాచింగ్ చేసినట్టు వివరించారు. ఈ రోజు ఈ చైన్ స్నాచింగ్ కి ఇన్వాల్వ్ అయినటువంటి 4 వ్యక్తులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ భార్గవాచారి, అఫ్సర్, వినోద్ కుమార్ అండ్ మల్లికార్జున్. దీంట్లో ఈ మొట్టమొదటి ఇద్దరు కూడా ఈ చారి అండ్ అఫ్రజ్ వీళ్ళిద్దరు కూడా ఫిజికల్ గా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చిన్న షాప్ నడుపుతారు. ఆ షాప్ లో వెళ్ళినప్పుడు ఆమె ఏదో వీళ్ళకి సామాన్ ఇచ్చిన తర్వాత ఆమె వెళ్తుంటే వెనుక నుంచి అటాక్ చేసి ఆమె రెసిస్ట్ చేస్తే ఆమె కొట్టి చైన్ పుచ్చుకొని వెళ్తారు. దీనికి సంబంధించి అదే విలేజ్ కి చెందినటువంటి వినోద్ కుమార్ ఇతను నక్కి నిర్వహించి మా ఊర్లో ఈ టార్గెట్ సాఫ్ట్ గా ఉంది, ఈ మహిళ దగ్గర మనం కావాలంటే దొంగతనం చేయొచ్చు అనేటటువంటి సమాచారాన్ని తన స్నేహితులైన వీళ్ళిద్దరికి ఇవ్వటం. దీంట్లో ఇంకొకతను కూడా పార్టిసిపేట్ జరిగింది. సో వీళ్ళ దగ్గర మనం 24 గ్రాముల బరువు గల ఈ గోల్డ్ చైన్, దాంతో పాటుగా 3 బైక్స్ మనం రికవరీ చేయడం జరిగింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని 16 చింతల తాండాలో కలకలం రేపిన జంట హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యాభర్తల్ని అత్యంత క్రూరంగా హత్య చేసిన నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ వరంగల్ 1వ అదనపు జిల్లా న్యాయమూర్తి జై మైత్రి ఈ తీర్పు ఇచ్చారు. డబుల్ మర్డర్ పై నమోదైన ఈ కేసులో నిందితుడు మేకల నాగరాజు అలియాస్ బన్నీ దోషిగా తేలాడు. దీంతో ఉరి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెలువరించగా 16 చింతల తండా వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. న్యాయం గెలిచిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 5 రోజులుగా లారీలు రావడం లేదని, కొనుగోలు జరగడం లేదని రైతులు వాపోతున్నారు. రేయింబవలు ధాన్యం రాసుల దగ్గర పడిగాపులు కాస్తున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్లు, నాయకులు హామీలు ఇస్తున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల రాస్తారోకోతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయే ఆందోళన ఉధృతంగా మారడంతో పోలీసులు స్పాట్ కు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆర్లీ కోరి గ్రామానికి చెందిన ఆదివాసులు ధర్నా చేపట్టారు. తమ గ్రామానికి మంజూరైన రహదారి, వంతెన పనుల్ని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని గిరిజనులు ఆరోపించారు. వీరి ధర్నాకు తుడుందెబ్బ అధ్యక్షుడు గోడం గణేష్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ అటవీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా గిరిజన గ్రామాల అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యపై ఉన్నతాధికారులు దృష్టి సారించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు ఆర్లీ కోరి ఆదివాసులు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో 2 సంవత్సరాల నుంచి మైనింగ్ శాఖ కార్మికులు చెట్ల కిందనే విధులు నిర్వహిస్తున్నారు. భూమిలోని సిరి సంపదల్ని వెలికి తీస్తూ ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపించే మైనింగ్ కార్మికులను చీకటి కమ్ముకుంది. ఒకవైపు లక్షల రూపాయల టర్నోవర్ జరుగుతున్న క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది మాత్రం దయనీయంగా మారింది. వేతనాల చెల్లింపులో జాప్యం, పని ఒత్తిడి, భద్రత లేని ప్రాణాలు మైనింగ్ కార్మికుల జీవితాలు అఘాతంలోకి నెడుతున్నాయి. 24 గంటలు విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల సిబ్బంది తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఉండటానికి కనీస తాత్కాలిక షెడ్లు కూడా
కూడా లేకపోవడం యాజమాన్యాల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ప్రమాదకరమైన పని చేస్తున్నప్పటికీ ఎటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించకపోవడం తమ ప్రాణాలతో చెలగాటమాడటమే అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తాత్కాలిక షెడ్లు నిర్మించాలని కార్మిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు రోడ్లపై బార్లు తీరుతున్నారు. సరఫరాలు ఆలస్యం, కొరత కారణంగా వినియోగదారులు పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడింది. పుల్కల్ మండలం గొంగూర్లు గ్రామంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ దగ్గర వినియోగదారులు ఉదయం 4 గంటల నుంచి సిలిండర్ కోసం కిలోమీటర్ మేర క్యూ లైన్ లో బార్లు తీరారు. భారత్ ఏజెన్సీలో స్టాక్ వచ్చిన విషయం తెలుసుకున్న వినియోగదారులు అక్కడకు చేరుకుని మండు టెండలో సైతం నిలబడి ఉన్నారు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా ఓటీపీలు రావడం లేదని, ఓటీపీలు వస్తే తప్ప గ్యాస్ ఇవ్వడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ కొరత లేదని ఏజెన్సీ వారు చెప్పినప్పటికీ తమకు గ్యాస్ సిలిండర్ దొరుకుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు వినియోగదారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో బహుళ అంతస్తుల భవనంపై ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయిన శునకాన్ని ఫైర్ సిబ్బంది చాకచక్యంగా రక్షించారు. అనంతరం ప్రాథమిక సంరక్షణ అందించారు. జంతు సంరక్షణపై అవగాహన పెంచుతూ సేవాభావాన్ని చాటుకున్నారు. ఫైర్ సిబ్బంది సేవల్ని స్థానికులు అభినందించారు. తిరుమల శ్రీవాణి ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, మాజీ మంత్రి రోజా, ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.